ఆపేసే. ఇక్కడి నుంచి ఆపేసే. ఏం ఆపేస్తావు? నీ బాధలు పక్కన వాళ్ళకి చెప్పుకోవడం ఆపేయడం బెటర్. ఓకే. ఎందుకంత దిగులు, ఎందుకంత బాధపడుతున్నావు? చూడు, నువ్వు పక్కన వాళ్ళకి నీ బాధలు చెప్పావనుకో చులకనైపోతావు. రిమెంబర్. ఆఫీసే ఇక్కడి నుంచి. ఇలాంటి స్టేజ్ నీకు వచ్చింది అంటే గాడ్ హ్యాస్ ఎ పర్పస్. ఒక 1 ఇయర్లో నీ లైఫ్ చేంజ్ అయిపోయింది అని బాధపడుతున్నావా? డోంట్ ఫీల్. ఓకే. మనుషులబ్బా, ఇవాళ ఉంటారు రేపు పోతారు. నువ్వేం రియలైజ్ అవ్వాలంటే నీ లైఫ్ నీది. నువ్వు ఎలా ఉండాలి అనుకుంటున్నావో నువ్వు డిసైడ్ చేసుకోవాలి. వన్ థింగ్, ఇంకోటి ఏం తెలుసా, మనం బాధపడుతూ కూర్చొని ఉన్నాం అనుకో, నీ పేరెంట్స్ బాధపడతారు. నీ పేరెంట్స్ బాధపడుతూ ఉంటే నీకేం వస్తుంది? అట్లీస్ట్ వాళ్ళ కోసమైనా ఆలోచించాలి కదా. ఏంటి ఇంకా ఏడుచుకుంటూ కూర్చుంటూ పోయిన వాళ్ళ గురించి ఎందుకబ్బా నీకంతా? హ్యాపీగా ఉండొచ్చు కదా. ట్రై చేయి, ఎక్స్ప్లోర్ చేయి యువర్ సెల్ఫ్. బాధలు అందరికీ వస్తాయి. ఒక పని చెప్పనా? ఒక చిన్న సింపుల్ టిప్ చెప్పనా? ఏంటి తెలుసా? ఇప్పుడు నువ్వు దేని గురించి అయితే అంత బాధపడుతున్నావు, దేని గురించి అయితే ఎంత సఫర్ అవుతున్నావు, అంతకన్నా బ్యూటిఫుల్ ఉండబోతుంది నీ లైఫ్ అని పాజిటివ్ మైండ్ సెట్తో ముందుకెళ్ళిపో. నీ చుట్టూ ఉన్న వాళ్ళతో మింగిల్ అయిపో. నీ పేరెంట్స్, ముఖ్యంగా నీ పేరెంట్స్ కోసం ఆలోచించు. ఓకే. సూసైడ్ చేసుకుంటా, ఇలా ఉంటా, అలా ఉంటా, ఏదో అయిపోయింది, పాస్ట్ ఈజ్ పాస్ట్. పిచ్చి కుక్క కరిచింది అనుకో, ఒక పిచ్చి కుక్క వచ్చి కరిచి వెళ్ళిపోయింది అనుకో. అవును కదా. ఎందుకు నువ్వు ఇప్పుడు బాధపడి అంత బాధపడుకుంటూ ఎందుకు? ఒక పిచ్చి కుక్క కరిచింది అనేసే ఉండు నీ లైఫ్లో.